ప్రార్థన మించింది లేదు నా దేశంలో. మర్మమవుతుంది. ఎంత గొప్పది అంటే తెలిసిందే కానీ గుర్తు చేస్తా కొద్దిగా. మర్మమవుతుందా? ఉన్నారుగా కొత్త ఇద్దరు ముగ్గురు బయట ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను చెప్తాను. ఓ సందర్భంలో నాన్నగారు సేవలు సువార్తలో బాగా వాడబడుతున్నారు. సువార్తలో బాగా వాడబడుతూ మన లేని పరిస్థితి, సైకిల్ అద్దెకెడతా కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో నడిచి ఎవరన్నా అవకాశం ఉంటే సిటీ బస్ ఎక్కి, దానికి కూడా డబ్బులు లేకపోతే నడిచి చాలా ప్రాంతాలు తిరిగి 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 దేవుని కోసం ఆయన వాడబడిన తరుణం ఆ సమయం. అప్పుడు నాన్నగారు అమ్మ కలిసి ఒక సంగతి ఒక విషయం ప్రార్థన చేస్తున్నారు. అయ్యా సేవలో ఇబ్బంది అవుతుంది, ఒక పాత సైకిల్ ఇచ్చామనుకో, ఈ సైకిల్ మీద మేము మీ పని చేయడానికి ఉంటుంది, మీ పని కోసం మాకు సైకిల్ కావాలి, ఏదో ఒక్కటి ఇప్పించామంటే అది వాడుకుంటాం ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. ఏదో మన మందిరం పై రోడ్లో చిన్న దగ్గర అర్థకుంటే మేము అక్కడ ప్రార్థన చేస్తున్నాం. దేవునికి అన్ని విధితనే, అన్ని చూస్తాడు ఆయన. ఎవరు మోకాలు వేసినా ఆ ప్రార్థన పక్కన పెట్టడం. అమ్మ ప్రార్థన చేస్తున్నారు, చిన్నపిల్లప్పటికి ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన పరమకి ఏమైందమ్మా, చేర్చబడి ఈ సినర్పేట లోపించి దాటిన తర్వాత జూట్ మిల్లు వారి ఇల్లు ఉంటాయి, అక్కడ ఒక సహోదరి నివాసం ఉంటుంది. ఆమె తెరీసా వాళ్ళ లెక్చరర్ లలితా సత్యశివం గారని. ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు అన్నాడు, నా సేవకుడికి ఒక అవసరం ఉంది, నువ్వు వెళ్ళి తీర్చమన్నాడు. ఆమె ఎవరో మేమెవరో తెలియదు, పరిచయం లేదు. ఆమె నిన్న వెంటనే ఆమె ఆ సహోదరి బయలుదేరి సైకిల్ మాట ఏరియాకి వచ్చి, ఇక్కడ రంగావళి అంట, పలానా వ్యక్తి ఎక్కడ ఉంటాడు, సువార్త చేస్తాడంట, దేవుడు నమ్ముకున్నాడంట, ఆ మొత్తానికి అడ్రస్ కనుక్కుంది. వచ్చింది మన దగ్గరికి, వచ్చి నాన్నగారికి పలికించింది, వందలు చెప్పుకున్నారు. అప్పుడు ఆమె అడిగింది, నాన్న దేనికోసం ప్రార్థన చేస్తున్నారా? అక్క దేనికోసం, అన్ని ప్రార్థన చేస్తాం కదా. కాదు, అక్కడ ఏదైనా అవసరం ప్రార్థన చేస్తున్నారా అంటే, సైకిల్ కోసం ప్రార్థన చేస్తున్నాం. అయితే కరెక్ట్, దేవుడు నాకు చెప్పాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు వినిపించాడు, నేను కొని ఇమ్మన్నాడు, మీరు అడిగింది పరమకు చేర్చబడింది కనుక ఇదిగో ఏదైతే కోరుకున్నావో అది సిద్ధపాటు కలిగి ఉంది, సేవలో వాటాక దేవుడు ఆమె ద్వారా ఆ సైకిల్ ఇచ్చాడమ్మా. ఎక్కడ సైకిల్ మాటం, ఎక్కడ ఆ ఏరియా, ఆమెవరో మేమెవరో పరిచయం లేదు. ఈ పరిచయం కలిపింది ఎవరమ్మా? ఆయనే. అంటే మనం చేసేది వింటున్నాడు, అందులో తిరిగే లేదు.